వెల్కమ్ టు S4 నేను మీ రమ్య. తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్‌కి రంగం సిద్ధమవుతుంది. ఇటీవల హోస్ట్ అక్కినేని నాగార్జున విడుదల చేసిన ప్రోమోతో షోపై అంచనాలు మరింత పెరిగాయి. ఈసారి బిగ్ బాస్ దశావతారం అనే థీమ్‌తో ప్రేక్షకులకు ముందుకు రానున్నట్లు సంకేతాలు ఇచ్చారు. బిగ్ బాస్ అంటే కేవలం యుద్ధాలు గెలిచే రాజ్యం కాదు, కోట్లాది హృదయాల్ని గెలుచుకున్న సామ్రాజ్యం అనే డైలాగ్తో విడుదలైన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొత్త సీజన్లో వినూత్న టాస్క్లు, అనూహ్య ట్విస్ట్లు, ఇప్పటి వరకు చూడని గేమ్ ఫార్మేట్లు ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా షోలో పాల్గొనే కంటెస్టెంట్లపై కూడా చర్చ జోరుగా సాగుతోంది. మాజీ కంటెస్టెంట్ సంజన గల్రాని సోషల్ మీడియాలో పంచుకున్న జాబితాలో పలువురు టెలివిజన్ నటీమణులు, యూట్యూబర్లు, కామెడీ ఆర్టిస్టులు పేర్లు కూడా కనిపించాయి. అందులో దీపికా రంగరాజు, హరిత, పల్లవి గౌడ, పల్లవి రామిశెట్టి, నిఖిల్, విజయేంద్ర సింహ, పవన్ కళ్యాణ్, ఉప్పల్ బాలు, వర్ష వంటి పేర్లు చర్చకు వచ్చాయి. అంతేకాకుండా మరో అనాధికారిక జాబితా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో పల్లవి గౌడ, ఎక్స్ప్రెస్ హరి, రాయల్ మైక్, రమణ, నూకరాజు, రాకింగ్ రాకేష్, చంద్రహాసన్, తేజస్వి గౌడ, శివకుమార్ తదితర పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ పేర్లపై ఇప్పటి వరకు షో నిర్వాహకుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాబట్టి ప్రస్తుతం ప్రచారంలో ఉన్న జాబితాలను కేవలం ఊహాగానాలుగానే చూడాల్సి ఉంటుంది. ఈసారి కంటెస్ట్ల ఎంపికలో యూట్యూబ్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, టెలివిజన్ నటీనటులకు కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఫైనల్ లిస్ట్ లో ఎవరికి చోటు దక్కుతుందో తెలుసుకోవాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. బిగ్ బాస్ దశావతారం ప్రేక్షకులకి ఎలాంటి కొత్త అనుభవాన్ని అందించబోతుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.